నా ప్రాణమా నా ప్రాణమా నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా. నామమున మీకందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. స్వార్థ గంటలనే మా ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం పట్ల, వర్తమానాల పట్ల మీరు చూపుతున్న ఆసక్తిని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా దావీదు ఆత్మీయ జీవితంలో నుండి అనేకమైన సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దావీదు దేవుని హృదయానుసారి అని పిలువబడటానికి దావీదులో ఉన్న ఆత్మ సంబంధమైన లక్షణాలు, దావీదులోనున్న గుణగణాలే కారణాలుగా మనం ధ్యానం చేశాం. గత వర్తమానములో దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడు, కనిష్ఠుడైన దావీదును వాడుకోవడానికి కారణం, యెషయాకి 8 మంది కుమారులు ఉండగా 7 కాదని, పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు, 4వాడు, 5వాడు, 6వాడు, 7వాడి వరకు అందరినీ కాదని, కనిష్ఠుడైన ఎన్నిక లేని వాడైనా, ఓ సామాన్యుడైన, ఓ సాధారణమైన వ్యక్తి, ఎక్కడో అడవిలో గొర్రెలను కాచే పనిలోనున్న దావీదును దేవుడు ఏర్పరచుకొని అద్భుతంగా వాడుకున్నట్లుగా గత వర్తమానంలో మనం ధ్యానం చేశాం. అవును ప్రియులారా, దేవుడు సాధారణమైన వ్యక్తులనే వాడుకుంటాడు, సామాన్యులను వాడుకుంటాడు. అంతేకాదు, దావీదు వాడబడడానికి, దావీదు రాజుగా అభిషేకించబడడానికి, దావీదు దేవుని కొరకు ఏర్పరచబడడానికి, ఇశ్రాయేలుల అధిపతిగా నియమితుడు కావడానికి, రెండవదిగా దావీదులోనున్న విధేయతే కారణమని మనం చూచాం. తండ్రి అయిన యెషయి కనిష్ట కుమారుడు చిన్నవాడైన దావీదును పిలిచి, నా కుమారుడా, నీ సహోదరులు దండులోనున్నారు, కొంత ఆహారాన్ని తీసుకుని వారి దగ్గరకు వెళుదవు రమ్మన్నప్పుడు దావీదు సంపూర్ణంగా లోబడ్డాడు. తండ్రి మాటకు అవిధేయుడు కాలేదు, తండ్రి మాటను ధిక్కరించలేదు, తండ్రి మాట మీరలేదు, తండ్రి పిలుపుకు లోబడ్డాడు, తండ్రి చెప్పినట్లుగా చేశాడు. తండ్రి వెళ్ళమన్న స్థలానికి దావీదు సంసిద్ధుడై ఆహారం తీసుకొని అన్నల క్షేమాలు తెలుసుకోవడానికి దండులోనికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అవును ప్రియులారా, ఎవరైతే దేవుని పిలుపుకు లోబడతారో, ఎవరైతే దేవుని మాట వింటారో, అట్టి వారినే దేవుడు వాడుకున్నాడు. అట్టి వారినే దేవుడు బలపరిచి ఆత్మలను రక్షించుకోవడానికి వాడుకున్నట్లుగా మనము చూస్తాం. దేవుడు పిలవగా ఉద్యోగాలను విడిచిపెట్టిన వారు అందరూ, దేవుడు పిలువగా దేవుని పిలుపుకు లోబడి, దేవుని మాటకు లోబడి ఆస్తులు విడిచిపెట్టిన వారు, దేశాన్ని విడిచిపెట్టి తమది కాని దేశానికి వెళ్ళిన వారు ఎందరో మిషనరీలు దేవుని చేతిలో అద్భుతంగా బలంగా వాడబడ్డారు. దేవుడు పిలవగా జాలర్లు చేపలు పట్టే ఆ వలలను విడిచిపెట్టి, పడవలు విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించి
ఆయన పరిచర్యలో వాడబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. పేతురు విద్య లేని పామరుడే దేవుడు వాడుకున్నాడు. కారణం దేవుని పని పట్ల పేతురు యొక్క ఇష్టం, సంసిద్ధత. ఆత్మల కొరకైన వేదన నీకుందా? ఆత్మల కొరకైన భారము నీకుందా? దేవుని పరిచర్య పట్ల, దేవుని పని పట్ల, సంఘ క్షేమాభివృద్ధి పట్ల, సంఘ శ్రేయస్సు కోరి ప్రయాసపడుతున్నావా? అలాగైతే దేవుడు నిన్ను ఆడుకుంటాడు. ఇది నాన్న మనము దావీదు వాడబడడానికి, దావీదును దేవుడు ఏర్పరచుకోవడానికి దావీదులోనున్న మరికొన్ని లక్షణాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు తనతో సంబంధం కలిగిన వారిని మాత్రమే వాడుకుంటాడు. ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ప్రార్థనలో దగ్గరగా ఉండడం, వాక్య ధ్యానములో దేవునికి దగ్గరగా ఉండడం, ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో అలాంటి వారినే దేవుడు వాడుకుంటాడు. దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు కనిష్ఠుడే, దావీదు సామాన్యుడే, దావీదు గొర్రెలను కాయువాడే. కానీ దేవుడైన యెహోవాతో దగ్గరి సంబంధం కలిగిన వాడు, దేవునితో అవినాభావ సంబంధం కలిగిన వాడు. దావీదు మాట్లాడే ప్రతి మాటలో దేవునితో తనకు కలిగిన సంబంధాన్ని తెలియజేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనములో దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ఇక్కడ ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళుతున్నాడు దావీదు. ఫిలిస్తీన్ల సూర్యుడు గొలియాతు ఉన్నాడు. 6 మూల జానెడు ఎత్తు కలిగిన మహాబలాఢ్యుడు. ఆ వ్యక్తిని చూచి ఇశ్రాయేలు సైన్యమే భయపడిపోయింది. యెషయి కుమారులు భయపడిపోయారు. అయితే యెషయి కుమారుల్లో కనిష్ఠుడైన, ఎన్నిక లేని వాడైన దావీదు యుద్ధానికి వెళుతుండగా కొందరు నిరుత్సాహపరిచారు. వారితో చెప్తున్న మాట, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు. జీవము గల దేవుడు, దేవుడెవరో దావీదుకు బాగా తెలుసు ప్రియులారా. దేవుని గురించి బాగా ఎరిగిన వాడు, దేవుడైన యెహోవాను లోతుగా అధ్యయనం చేసిన వాడు, లోతుగా స్టడీ చేసిన వాడు దావీదు. అందుకే ఆ దేవుడైన యెహోవా గురించి దావీదు చెప్తున్న మాట, జీవము గల దేవుని సైన్యము, ఈ సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? అలాగైతే దేవునితో నీకు ఎలాంటి సంబంధం ఉంది? మరో చోట దావీదు పలికిన మాట 17వ అధ్యాయము 37వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనం, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. అవును ప్రియులారా, అక్కడ సౌలు అడిగాడు, నువ్వు ఫిలిస్తీన్ల సూర్యుడు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నావు, అతడు చాలా ఎత్తు కలిగిన మనిషి, ఆజానుబాహుడు, అతన్ని ఎలా గెలవగలుగుతావు? అతనిని ఎలాగా ఓడించగలుగుతావు అని అడిగినప్పుడు దావీదు చెప్తున్న మాట, ఒకానొక రోజున నేను గొర్రెలను కాస్తూ ఉన్న సమయంలో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి
నా దేవుడైన యెహోవా నన్ను రక్షించాడు. ఎంత అద్భుతమైన మాట! నా దేవుడు రక్షించేవాడు. నా దేవుడు నన్ను భక్షించేవాడు కాదు. నా దేవుడు నన్ను రక్షించేవాడు. హీఈస్ మై సేవియర్. ఆయన నా రక్షకుడు. కీర్తనలు 74 కీర్తనలు దావీదు రాశాడు. ప్రతి కీర్తనలో దావీదు దేవునితో తనకు కలిగిన సంబంధాన్ని, దేవునికి దావీదుకు గల అనుబంధాన్ని దావీదు కీర్తనల గ్రంథంలో రాశాడు. దేవుడు నా రక్షకుడు, ఆయన నా కేడము, ఆయన నా ఆశ్రయదుర్గము, నేను నమ్ముకొనిన నా దేవుడు ఆయనే. చెప్పగలుగుతున్నావా నీవి మాట? దావీదు దేవునితో సంబంధం కలిగిన వాడు. అంతేకాదు, ఫిలిస్తీన్ల సూర్యుడు దావీదు గొల్యాతు దగ్గరికి దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు చెప్పిన మాట 45వ వచనములో, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఫిలిస్తీన్ల నా మీదికి వచ్చుచున్నావు. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. గొల్యాతుతో చెప్తున్నాడు దావీదు, నేను నీ మీదికి ఎలా వస్తున్నానో తెలుసా? నీవు తిరస్కరించావే. ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరట, యెహోవా నామముననే నేను నీ మీదికి వచ్చుచున్నాను. 47వ వచనములో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. యుద్ధములో దావీదు పలికిన మాట. గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు పలికిన అతి శ్రేష్టమైన మాట, అమూల్యమైన మాట, యుద్ధము యెహోవాదే. దావీదు అడుగడుగున దేవునితో తనకు కలిగిన అనుబంధాన్ని, దేవునితో తనకు కలిగిన సంబంధాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ యుద్ధ భూమిలో అడుగు పెట్టినట్లుగా మనం చూస్తాం. అలాగే దేవుని మీద ఆధారపడి దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళగా గొల్యాతు మీద దావీదుకు విజయం అనుగ్రహించబడింది. దేవుడు దావీదు పక్షంగానున్నాడు. యుద్ధము యెహోవాదే. అవును ప్రియులారా, ఏదైనా ఒక కార్యాన్ని జరిగించేటప్పుడు, సాతానుతో పోరాడేటప్పుడు, లోకముతో పోరాడేటప్పుడు, శరీరముతో పోరాడేటప్పుడు చెప్పగలుగుతున్నామా ఈ మాట? యుద్ధము యెహోవాదే. దావీదు అడుగడుగున దేవునితో తనకు గల సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును ప్రియులారా, డేవిడ్ హ్యాడ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతమైన అవినాభావ సంబంధం కలిగిన వాడు దావీదు. డేవిడ్ హ్యాడ్ ఏ హార్ట్ ఫర్ గాడ్. దేవుని కొరకు హృదయం కలిగిన వాడు, దేవుని కొరకైన ఆశలు కలిగిన వాడు, దేవుని పని కొరకైన ఆశలు కలిగిన వాడు. అందుకే దేవుడైన యెహోవా దావీదును బలపరచి వాడుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తాం. తర్వాత దావీదు దేవునిపై ఆధారపడేవాడు. తనపై తను ఆధారపడిన వాడు కానే కాదు. ఈరోజున చాలామంది వారి వారి జీవితాలలో విఫలమైపోతున్నారంటే, ఓటమి పాలవుతున్నారంటే, అపజయాల పాలవుతున్నారంటే దానికి కారణం వారి మీద వారు ఆధారపడటమే. నీవు ఓడిపోతున్నావు, కారణం తెలుసా? నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు. ప్రియ సోదరి, నీవు ఓడిపోతున్నావు, అపజయాల వెంబడి అపజయాలు నిన్ను వెంబడిస్తున్నాయి. కారణం నీ మీద నీవు ఆధారపడటమే. దేవుని మీద ఆధారపడలేకపోవడమే. దేవుని మీద ఆధారపడిన వారు విజయాలు సాధించారు. దేవుని మీద ఆధారపడిన వారు వారి పరిచర్యలో, వారి పనిలో
విజయం సాధించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగైతే దావీదు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత దావీదు దేవునిపై ఆధారపడినవాడు. హీ వాజ్ డిపెండింగ్ అపాన్ గాడ్. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును. అవును ప్రియులారా, దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళుతూ దేవుని మీద ఆధారపడి అడుగులు వేస్తున్నాడు. యుద్ధము యెహోవాదే. దేవుని మీద ఆధారపడిన వాడు, జీవము గల దేవుడైన యెహోవా యందు నమ్మిక ఇచ్చినవాడు. అలాగే దేవుని మీద ఆధారపడి యుద్ధ భూమిలో కాలు మోపాడు. దేవుని బలముతో గొల్యాతును అంతమొందించడాన్ని, గొల్యాతును హతమార్చడాన్ని దేవుని వాక్యములో మనము చూస్తాం. దావీదు మాటల ద్వారా తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు, తన నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దేవుని పట్ల తనకున్న నమ్మకం, దేవుడు తనని ఎలాగూ కాపాడుతాడు, ఎలాగూ రక్షిస్తాడు, దేవుని మీద ఆధారపడి అడుగులు వేయగా దావీదుకు విజయం వరించింది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ మీద నీవు ఆధారపడితే అపజయమే. నీ మీద నీవు ఆధారపడితే నష్టపోతావు. నీ మీద నువ్వు ఆధారపడితే, నిన్ను నీవు నమ్ముకుంటే నష్టపోతావు. దేవుని మీద ఆధారపడిన వారు విజయాలు సాధించారు. చివరిగా దావీదు దేవుని చేతిలో వాడబట్టానికి ధైర్యం కలిగిన వాడు. గతంలో కూడా మనం ధ్యానం చేశాం. అవును ప్రియులారా, హీ వాజ్ ఏ కరేజియస్ మ్యాన్. దావీదు ధైర్యం కలిగిన వాడు. గొర్రెలను కాయుచుండగా సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, లెక్క చేయలేదు. దేవుని మీద ఆధారపడి సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చివేసిన వాడు. దావీదు ధైర్యం కలిగిన వాడు. 6 మూల జానెడు ఎత్తు కలిగిన మనిషిని చూచినప్పుడు దావీదు భయపడలేదు. దావీదు నిరాశపడలేదు, నిరుత్సాహానికి గురి కాలేదు. అయ్యో, ఈ ఫిలిస్తీనా మీద తలపట్టం సాధ్యమా అని అనుకోలేదు ప్రియులారా. అవును, దావీదు ధైర్యం కలిగిన వాడు. దేవుని పని చేయాలంటే ధైర్యం కావాలి. దేవుని పరిచర్య జరిగించాలంటే ధైర్యం కావాలి. సువార్త సేవలో ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలి. చాలాసార్లు అధైర్యపడిపోతున్నాం. ఆ ధైర్యం వల్లనే పరిచర్యలో అడుగులు ముందుకు వేయబోతున్నాం. ఆ ధైర్యవంతులు జీవితంలో ఏమీ సాధించలేరు. మనుషులకు భయపడేవారు, మనుషుల వైపు చూచేవారు, మనుషులను నమ్ముకునేవారు, మనుషుల మీద ఆధారపడేవారు ఏమీ సాధించలేకపోయారు. దేవుని మీద ఆధారపడిన వారు, దేవునిని నమ్ముకున్న వారు, ధైర్యంగా అడుగులు ముందుకు వేసిన వారు వారి జీవితాలలో ఎంతో సాధించారు. దావీదు తన జీవితంలో సక్సెస్ కావడానికి, తన జీవితంలో విజయాలు సాధించడానికి, తన జీవితంలో 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి, 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి తనలో ఉన్న ధైర్యమే కారణం. అవును ప్రియులారా, పౌలు, శీల ధైర్యం కలిగిన వారు, మనుషులకు భయపడలేదు. ఒకసారి రోమా సైనికుల ఎదుట నిలబడాల్సి వచ్చినప్పుడు పౌలు చెప్పిన మాట, మేము మీ మాట వినేమా, దేవుని మాట వినాలా? దేవుని మాట వింటే శ్రేష్టం. అవును పిల్లారా, రోమా సైనికులకు పౌలు, శీల భయపడిన వారు కాదు. వారు నోరు మూయించడానికి, సువార్తకు అనేకమైన అభ్యంతరాలు తెచ్చిపెట్టారు, ఆటంకాలు కల్పించారు, చెరసాలలో వేశారు, సంఖ్యలు వేశారు, బంధించారు. అయినా సరే పౌలు, శీల అధైర్యపడలేదు, ధైర్యంగా ఉన్నారు. దేవుని రాజ్యం కొరకు, దేవుని సువార్త కొరకు, ఆత్మల సంపాదన కొరకు ధైర్యంగా అడుగులు ముందుకేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అలాగైతే
ప్రియమైన వారలారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని మాటలు వింటున్న నీవు దేవుని కోసం ధైర్యం చేస్తున్నావా? పరిస్థితులను చూసినప్పుడు, నిందలు అవమానాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతున్నావా? అధైర్యపడి వెనుదిరిగి చూస్తున్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. దావీదైతే ధైర్యం కలిగిన వాడు. దావీదు జీవితంలో ఉన్న 5 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ రోజున మనం ధ్యానం చేశాం. 1, దావీదు దేవునితో సంబంధం కలిగిన వాడు. 2, దావీదు దేవునిపై ఆధారపడిన వాడు. మనుషుల మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే విజయం సాధించాడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో అలాంటి వారు వారి జీవితాల్లో విజయాలు సాధిస్తారు. అలాంటి వారు సక్సెస్ అవుతారు. చాలాసార్లు అధైర్యపడిపోయిన వారు బలహీనపడ్డారు. అధైర్యపడ్డవారు జీవితంలో ఓడిపోయారు. అధైర్యపడ్డారు, పరీక్షలు రాయాలంటే అధైర్యపడ్డారు, చదువు అంటే అధైర్యపడ్డారు, భయపడ్డారు, జీవితంలో విజయాలు సాధించలేకపోయారు. దావీదు తన జీవితంలో విజయం సాధించడానికి, తన జీవితంలో సక్సెస్ కావడానికి, ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు పరిపాలించడానికి దావీదు ధైర్యం కలిగిన వాడు, ధైర్యశాలి. అవును ప్రియులారా, ఇట్టి ధైర్యం నీకుందా? దేవుని కొరకు పోరాడడానికి, యుద్ధ భూమిలో నిలవడానికి. ఈ లోకంలో మనకు 3 రకాల శత్రువులు ఉన్నారు. మానవ జీవితం, విశ్వాస జీవితం, ఆధ్యాత్మిక జీవితం నిరంతర పోరాటమే. అలాగైతే ఈ పోరాటంలో మనకు కావాల్సింది ధైర్యం కావాలి. దావీదు నిరంతరం పోరాడాడు ధైర్యంగా. ఈ లోకం మన శత్రువు ప్రియులారా, సాతాను మన శత్రువు, మన శరీరమే మనకు శత్రువు. ఈ 3 శత్రువులను జయించాలంటే మనకు కావాలి ధైర్యం కావాలి. ధైర్యం లేకుండా విశ్వాస యాత్రలో అడుగులు ముందుకు వేయలేం. ధైర్యం కావాలి. ఆ రోజున దేవుని బిడ్డలు ఎంతో ధైర్యంగా దేవుని వైపు చూచారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నెబుకద్నెజరు రాజు తయారు చేయించిన ప్రతిమకు నమస్కరించలేదు. రాజు మాట ధిక్కరించాలంటే ధైర్యం కావాలి. రాజు మాట ఎదిరించాలంటే, దేవుని మాట మీద నిలబడాలంటే, భక్తిలో నిలవబడాలంటే, విశ్వాసంలో నిలవబడాలంటే, సువార్త పరిచర్యలో ముందుకు సాగాలంటే, సంఘ స్థాపన జరగాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే, నీ చుట్టూ ఉన్న పోరాటాలలో విజయం సాధించాలంటే, ఆటుపోట్లు ఎదుర్కోవాలంటే, నిందలు అవమానాలు భరిస్తూ విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను తీసుకెళ్లి అగ్నిగుండములో వేశారు. దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేశారు. అయినా సరే దానియేలు ధైర్యంగా సింహాల బోనులోకి వెళ్ళాడే కానీ అధైర్యపడలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్ని గుండములోకి వెళ్ళడానికి వారు సాహసించారు. ధైర్యంగా అడుగులు ముందుకు వేశారు. అవును ప్రియులారా, నీ ఎదుటున్న పోరాటాలలో విజయం సాధించాలంటే, విశ్వాస యాత్రలో ముందుకు సాగాలంటే, పరలోకం వైపే నీ దృష్టి నిలిపి ఈ ప్రయాణాన్ని కొనసాగించాలంటే, చుట్టూ ఉన్న పోరాటాలను జయించాలంటే, విశ్వాస యాత్రలో ఎదురవుతున్న శోధనలు, నిందలు, అవమానాలు భరించి ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలి. ఉందా నీకు ఈ ధైర్యం? ఇట్టి ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దావీదు ఆత్మీయ జీవితంలో దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడిన వాడు. అంతేకాదు దేవుని కొరకు ధైర్యం కలిగి యుద్ధ భూమిలో అడుగుపెట్టి విజయాల వెంబడి విజయాలను పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.
ప్రార్థన. ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని మాటలు విన్నారు. దావీదు దేవునితో సంబంధం కలిగిన వాడు. దావీదు దేవునిపై ఆధారపడ్డాడు, మనుషుల మీద ఆధారపడలేదు, మనుషులను నమ్ముకోలేదు. దేవుని నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మనుషులను నమ్మద్దు, నష్టపోతారు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు, విజయం సాధించాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రియ ప్రభువా, మీ పాదములకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు బోధించిన అమూల్యమైన సంగతులను బట్టి స్తుతిస్తున్నాం. విన్నవారిలో ఈ మాటలు దీవించి బహుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.